వెల్కమ్ టు రంగుల అల్లికలు. మనం ఇప్పుడు క్రోషే ఫ్లవర్ బుక్ మార్క్ అల్లుతున్నాం. దానికోసం నేను 2 హుక్ తీసుకుంటున్నా. ఇంకా పెయిర్ ఆఫ్ సీజర్స్ నీడిల్, ఇంకా యాన్ 5 ప్లై యాన్ యూస్ చేస్తున్నా. మీకు ఇష్టమైన కలర్స్ని తీసుకోండి. ఇప్పుడు నేను ఫ్లవర్ మధ్యలో పార్ట్కి అంటే మిడిల్ పార్ట్కి మ్యాజిక్ రింగ్ చేసుకొని మ్యాజిక్ రింగ్ సింపుల్గా ఎలా అల్లాలి అనేది కూడా మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను అల్లేదాన్ని బట్టి. ఒక చైన్ అల్లి దీంట్లోకి సింగిల్ క్రాషెస్ని అల్లాలి. 1 2 3 4 5 6 కొంచెం ఇట్లా అనుకుంటే మనకి ప్లేస్ వస్తుంది. 6 7 8 9 10 రింగ్ని క్లోజ్ చేశాక టోటల్ 10 సింగిల్ క్రోషే అయ్యాయా లేదో ఒకసారి కౌంట్ చేసుకొని ఫస్ట్ సింగిల్ క్రోషేకి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. స్లిప్ స్టిచ్ చేసి యాన్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ యాన్కి చేంజ్ అవుతున్నాం కదా, ఇక్కడ ఈ యాన్ కట్ చేసేస్తే మ్యాజిక్ రింగ్ని కొంచెం టైట్గా లాగితే మనకి రింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇట్లా గట్టిగా గుంజాలి. నెక్స్ట్ నేను ఇక్కడ పింక్ కలర్ యాన్ తీసుకుంటున్నా. ఒక స్లిప్ నాట్ వేసుకొని అల్లుకోవడం వల్ల ఈ యాన్ అనేది ఊకే జారిపోకుండా ఉంటుంది. ఫస్ట్ సింగిల్ క్రోషేలో నుంచి పింక్ కలర్ తీసుకొని 1 2 చైన్స్ అల్లుకోవాలి. నెక్స్ట్ సింగిల్ క్రోషేలో అంటే ఇప్పుడు 2 చైన్స్ అల్లినది కాకుండా నెక్స్ట్ సింగిల్ క్రోషేలో మనము 3 డబుల్ క్రోషేస్ని అల్లాలి. త్రీ డబుల్ క్రోషే అల్లాక మళ్ళీ 2 చైన్ అల్లి దాని నెక్స్ట్ సింగిల్ క్రోషేలో మనము స్లిప్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ పెటల్ అనేది అయిపోయింది. మళ్ళీ 2 చైన్స్ అల్లి దాని తర్వాత ఉన్న సింగిల్ క్రోషేలో 3 డబుల్ క్రోషేస్ని అల్లాలి మనము. 1 2 3 డబల్ క్రోషే అల్లాక మళ్ళీ 2 చైన్ అల్లి దాని నెక్స్ట్ సింగిల్ క్రోషేలో దాని పక్కన ఉన్న సింగిల్ క్రోషేలో స్లిప్ స్టిచ్ చేయాలి. ఇట్లా మనము పెటల్స్ని మొత్తం టోటల్ 5 పెటల్స్ వస్తాయి. ఆ 5 పెటల్స్ని కంప్లీట్ చేసుకోవాలి. లాస్ట్ డబల్ క్రోషే, ఇంకా 2 చైన్. ఇప్పుడు ఫస్ట్ పెటల్ ఉన్న దాని ఉంది కదా, దానికి మనము స్లిప్ స్టిచ్ చేసుకోవాలి. స్లిప్ స్టిచ్ చేసి యాన్ కట్ చేసి ఫ్లవర్ని సెక్యూర్గా గట్టిగా గుంజితే మనకు అది టైట్ అయిపోతుంది. ఇప్పుడు బుక్ మార్క్లో ఫ్లవర్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కలర్ యాన్ తీసుకొని స్లిప్ నాట్ వేసుకొని 10 చైన్స్ అల్లాలి. 1 2 3 4 5 6 7 8 9
10. ఇప్పుడు 10 చైన్స్ అల్లాక ఫస్ట్ చైన్‌ని స్కిప్ చేసి నెక్స్ట్ చైన్‌లో సింగిల్ క్రోషే‌ని అల్లాలి. దాని తర్వాత చైన్‌లోనేమో హాఫ్ డబుల్ క్రోషే అని అల్లాలి. మిగతావన్నీ కూడా డబుల్ క్రోషెస్‌ని అల్లాలి. లాస్ట్ 2 మిగిలే వరకు డబుల్ క్రోషెస్‌ని అల్లి ఇక్కడ 2 మిగిలిపోయినాయి కదా! ఇప్పుడు దాంట్లో హాఫ్ డబుల్ క్రోషే అల్లాలి. ఇంకా లాస్ట్ చైన్‌లోనేమో సింగిల్ క్రోషే అల్లాలి. మళ్ళీ ఇంకొక చైన్ అల్లి పికోట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ సింగిల్ క్రోషే ఉంది కదా! దానికి స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. 2 చైన్స్ అల్లి పికోట్ చేయాలి. అదే చైన్‌లో మళ్ళీ ఇంకొక సింగిల్ క్రోషే‌నేస్తే మనకిక్కడ కార్నర్ అనేది ఒస్తది. లీఫ్‌కి చివర. ఇప్పుడు మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషే‌ని అల్లాలి. తర్వాత మిగతావన్నీ కూడా మొత్తం డబుల్ క్రోషెసే. మళ్ళీ అప్పుడు ఎక్కడైతే మనం హాఫ్ డబుల్ క్రోషే అల్లామో అక్కడికొచ్చాక మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషే అల్లి తర్వాత సింగిల్ క్రోషే‌ని అల్లాలి. సింగిల్ క్రోషే అల్లాక లీఫ్ అయిపోయింది గదా! ఇప్పుడు ఈ ఫస్ట్ అల్లిన చైన్‌కి స్లిప్ స్టిచ్ ఏసుకోవాలి. తర్వాత లీఫ్‌కి, ఫ్లవర్‌కి మధ్యలో చైన్స్ అల్లాలనమాట. మనం బుక్ మార్క్‌కి మధ్యలో పెడతాం కదా! సో, టోటల్ మనం ఒక 40 చైన్స్ అల్లాలి. అంటే మన బుక్ లెంగ్త్‌ని బట్టి మిడిల్‌లో ఎన్ని చైన్స్ కావాలి అనేది బుక్ లెంగ్త్‌ని బట్టి మనం చూసుకొని అల్లుకోవచ్చు. నేనైతే ఒక 40 చైన్స్ అల్లుతున్నా. ఇక్కడ మనము చైన్స్ అల్లడం అయిపోయింది. ఇప్పుడు ఫ్లవర్‌ని అటాచ్ చేయాలి. యాన్ కట్ చేసి కొంచెం పెద్దగా యాన్ కట్ చేసి గట్టిగా గుంజితే మనకి ఈ చైన్స్ అనేవి ఇంకా ఊడిపోవు. ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది కదా! ఈ ఫ్లవర్‌కి నీడిల్ హెల్ప్‌తోని మనము అల్లాలి. స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా మొత్తం స్టిచ్ చేశాక ఈ ఎక్స్ట్రా యాన్ అనేది కట్ చేసేస్తే అయిపోతుంది. మనకి ఫ్లవర్ బుక్ మార్క్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.